హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రోజెస్ కోలం. సో మనం అయితే వీడియోలో కామధేను గురించి అయితే చెప్పుకుంటున్నాం కదా, దాని కంటిన్యూషన్ అనేది చూసేద్దాం. అండ్ విశ్వామిత్రుడు బలవంతంగా తీసుకెళ్లిన శబల అక్కడి నుంచి అయితే తప్పించుకొని మళ్ళీ తిరిగి వశిష్ఠ మహర్షి దగ్గరికే వచ్చేస్తుందండి. అక్కడికి వచ్చేసి, మునీశ్వర, నేనేం నేరం చేశాను? దుర్మార్గుడైన విశ్వామిత్రుడు నన్ను పంపించేస్తున్నావు, నేను నీకు అంత భారమైపోయానా అని చెప్పి చాలా బాధపడుతుందండి. దానికి వశిష్ఠ మహర్షులు, లేదు తల్లి, నువ్వు నా సోదరి సమానురాలివి, నిన్నెలా నేను విడిచిపెట్టుకుంటాను? కానీ అంత సైన్యంతో వచ్చిన విశ్వామిత్రుని నేను ఎలా ఎదుర్కోగలను, నువ్వు చెప్పు అని కామధేనువుతో తన బాధని వ్యక్తపరుస్తుంటాడు వశిష్ఠ మహర్షి. ఆ మాటలు విన్న శబల, బ్రాహ్మణుల తపశ్శక్తి ముందు క్షత్రియ బలం ఎంత చెప్పండి మహాత్మా, మీరు నాకు అనుమతి ఇవ్వండి, ఆ సైన్యాన్ని నేను సంహరిస్తాను అని చెప్తుంది. దానికి వశిష్ఠ మహర్షి కూడా అంగీకారం తెలుపుతారనమాట. సో వెంటనే శబల తన శరీరం నుండి సైన్యాన్ని పుట్టిస్తుంది. వారి మధ్యన భీకరమైన యుద్ధం జరుగుతుంది. విశ్వామిత్రుడి యొక్క సైన్యానికి అండ్ శబల శరీరం నుంచి వచ్చిన సైన్యానికి మధ్యన చాలా యుద్ధం అనేది జరుగుతుంది. అస్త్ర శస్త్రాలతో చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది అనమాట. చివరికి విశ్వామిత్రుడు ఓడిపోతాడు. ఆ ఓటమిని విశ్వామిత్రుడు అస్సలు తీసుకోలేడు అనమాట. చాలా అవమానంగా ఫీల్ అవుతాడు. ఒక మహర్షి దగ్గర ఉన్న ఆవు ఒంటి నుంచి వచ్చిన సైన్యం చేతిలో ఓడిపోయాను అని చాలా బాధపడతాడనమాట. సో నేను కూడా తపస్సు చేసి వశిష్ఠ మహర్షిని ఎలాగైనా సరే ఓడించాలి, అటువంటి శక్తులు పొందాలి అని విశ్వామిత్రుడు బలంగా నిర్ణయించుకుంటాడు. తన భార్యతో కలిసి కఠినమైన తపస్సు చేయడానికి వెళ్ళిపోతాడు. సో ఇంకా పండ్లు దుంపులు ఇవే ఆహారంగా తీసుకుంటాడనమాట. రాజు కదా, ఇవేవి అలవాటు లేదు, బట్ అలవాటు చేసుకోవడానికి అంత కఠినమైన తపస్సు అయితే చేస్తాడు. ఇంద్రియాలన్నీ నిగ్రహించుకొని తపస్సు చేస్తాడు. 1000 సంవత్సరాలు అలా గడిచిపోతాయి. ఒకసారి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై రాజర్షిగా గుర్తింపుకు పొందుతున్నట్లు వరమిస్తాడు. ఆయన రాజు కదా, ఇప్పుడు ఋషి అయిపోయాడు, కాబట్టి రాజర్షిగా నువ్వు గుర్తింపు పొందావు అని చెప్పి బ్రహ్మదేవుడు వరమైతే ఇస్తాడు. బట్ విశ్వామిత్రుడు దాంతో సంతృప్తి చెందక మరలా తపస్సు చేయడం అయితే ఆరంభిస్తాడనమాట. సో ఇదంతా జరుగుతున్న సమయంలోనే ఇక్ష్వాకు వంశస్థుడైన త్రిశంకుడు మానవ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలి అనే ఒక తలంపుతో అయితే యాగం చేయడానికి సిద్ధపడతాడండి. ఆ యాగానికి వశిష్ఠ మహర్షిని పిలిచి తన కోరిక అయితే చెబుతాడనమాట. బట్ వశిష్ఠ మహర్షి ఇది సాధ్యం కాని పని అని చెప్పి తను యజ్ఞం చేయడానికి నిరాకరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో వశిష్ఠ మహర్షి వెళ్ళిపోతేనే నేను వెళ్ళలేనా అని చెప్పి వశిష్ఠ మహర్షి యొక్క 100 మంది కుమారుల దగ్గరికి వెళ్ళి, నేను ఇలా మీ తండ్రి గారితో చెప్పాను, ఆయన నిరాకరించారు, మీరైనా సరే నన్ను సజీవంగా ఉండగానే శరీరంతో పాటు స్వర్గానికి పంపించండి.